సో నాగి గారు, ఆనందియే ఎందుకు అనుకున్నారు ఈ క్యారెక్టర్? ఎలా అనుకున్నారు? అంటే మాల్వికని ఫస్ట్ కలిసినప్పుడు కొంచెం డౌట్ ఉండే, అంటే చాలా సైలెంట్గా ఉంటుంది, మెచ్యూర్. అంటే ఆనంది నీడ్స్ టు బి కొంచెం చాలా అన్ప్రెడిక్టబుల్ ఉండాలి. అంటే ఇలా పాయింట్ చేసి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్ అనమాట. సో కొంచెం అండ్ కెమెరా ఆన్ చేసిన తర్వాత ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఆమె ఇలా చూస్తున్నాము, మళ్ళీ కెమెరాలో ఇలా వ్యూ ఫైండర్లో చూస్తే ఫుల్ అంటే ఒక చిన్న లైట్ అప్ అవుతుంది స్క్రీన్ ఆమె వల్ల. సినిమాలో కూడా అంత ఫస్ట్ రిషి సుబ్బు అంతా అవుతారు, ఆమె వచ్చిన వెంటనే ఒక చిన్న స్పార్క్ వస్తుంది సినిమాలో కూడా, ఒక చిన్న గ్లో వస్తుంది. ఎక్స్ట్రా గ్లో ఎప్పుడైనా మీరు నిజంగా శ్మశానంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారా ఇంతకు ముందు? నాకు దయ్యాలంటే ఫుల్ భయం. నాకు నిద్ర కూడా, హారర్ సినిమా చూసిన అంటే 1 month నిద్ర పడలేదు. యాక్చువల్లీ సుబ్బు లైఫ్ లో కొంచెం ఇక ఫైనల్ గా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ నిజంగా బయటికి రావాలి అంటే అన్న గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మనకు కావాలి. సో స్వప్న అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు చాలా హార్డ్ వర్కర్స్, లేడీ ప్రొడ్యూసర్స్ అయ్యండి ఇంత సక్సెస్ సాధించడం, అది కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ సినిమా చూస్ చేసుకోవడం అంటే అంత తొందరగా వెళ్ళరు. సో ఎలా జరిగింది? ఆ ప్రొడ్యూసర్ని మీరు ఒప్పించడం జరిగిందా, లేకపోతే ఏంటి ఇదంతా? మాకైతే ఏం తెలియదు, సో మీరే చెప్పాలి ఇలా ఏంటి అనేది. ముందు నుంచి కొన్ని స్టోరీస్ రాసుకుంటున్నాను, కొంతమందికి వినిపిస్తున్నాను. ఈ స్టోరీ నేను రాసుకున్నప్పుడు నాకు ముందే డిసైడ్ అయ్యాను, ప్రాబ్లీ ఎవరు ఒప్పుకోరు ఈ సినిమాకి, కొంచెం ఏదో చిన్నగా ఏదో ట్రై చేద్దాము అని ముందే డిసైడ్ అయిపోయాను. సో ప్రియాంకకి ఏదో ఇలా ఆమె చేస్తుందని కూడా అనుకోలేదు. నేను ఇలా నేను 1 month బ్రేక్ తీసుకుంటున్నాను, ఇలాంటిది ఒక చిన్నగా ఒక సినిమా తొందర తీసేసి వస్తామని ప్లాన్లో ఉన్నానని చెప్పి జస్ట్ సదా కథ చెప్పాను. అండ్ ఆమెకు నచ్చింది, ఆమె స్వప్నకు చెప్పారు. స్వప్నకు అంటే డెఫినెట్లీ చాలా రిస్కీ ప్రాజెక్టు, ఇంకా బట్ దాంట్లో కనిపించింది, ఏదో దాంట్లో వాల్యూ కనిపించింది, దాంట్లో సోల్ కనిపించింది. దిస్ విల్ బీ లైక్ హ్యూజ్ దిస్ అంటే ఏదో కొత్తని కదా ఎంకరేజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. లేదు, తను ఎప్పుడు అలాగే ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్, బాగా చేయాలి, ఒక ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, చాలా బాగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అనేసి. అయినా ఈ వయసులో మీకు ఈ పొలాలు బిజినెస్లు టెన్షన్లు అవసరం? పిల్లలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, కంపెనీ అమ్మేస్తే కావాల్సినంత డబ్బు. హాయిగా పొద్దున్నే లేచి మడత మంచం మీద కూర్చొని పేపర్ చదువుకుంటూ, సాయంత్రం మనవాళ్ళు మనవరాలతో ఆడుకుంటూ, రాత్రిపూట అరుగు మీద కూర్చొని ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుని గడిపేచ్చు కదా సార్. నీకు కావాల్సినంత డబ్బు వస్తే ఈ జాబ్ చేస్తావా? నాకు కావాల్సినంత డబ్బు ఉంటే అసలు జాబ్ ఎందుకు చేస్తాను సార్? నేను చేస్తాను. మొత్తానికి ఫస్ట్ సినిమా మంచి ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశారు, అది కూడా లేడీ ప్రొడ్యూసర్స్. మంచి లేడీస్కి జనరల్గా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగా చేశారు ఫస్ట్ నుంచి. అండ్ అంటే లైక్ ఇలాంటిది మరి మామూలు సినిమా చేయడమే కష్టం ఈ రోజుల్లో అన్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమాని పుల్ ఆఫ్ చేయడం మామూలు విషయం కాదు. 40 రోజులు మాతో పాటు ఉంటే ఇంకా బాగా తెలిసేదారు. బట్ అది తప్పించుకున్నారు. బట్ సూపర్బ్ చేశారు. ద వే హోల్ అంటే మేమంతా సినిమా తీయటం ఒక లెక్క, ఆ సినిమాని కరెక్ట్గా తీసుకెళ్లి ప్రేక్షకుల చేతిలో పెట్టడం ఒక లెక్క. సో అన్ని చోట్ల సక్సీడ్ అయ్యారు. కనిపించిందా ఉదయం, ఓ మనిషి, ఓ అన్వేషి, వెలుగేయిందా హృదయం. మీ గోల్ ఏంటి? ఈ సినిమా తీయాలి, ఎలాంటి సినిమా? గోల్ లేదు, స్క్రిప్ట్లు ఉన్నాయి అంతే, స్క్రిప్ట్ ట్రై చేయాలి. మీకు ఎలాంటి సినిమా చేయడం ఇష్టం? అంటే లవ్ స్టోరీసా, లేకపోతే ఎలాంటి యాక్షన్ ఓరియంటెడా? పౌరాణిక సినిమా. పౌరాణిక ఎప్పటి నుంచో ఉంది పౌరాణిక సినిమా తీయాలని, కానీ అది ఎలా వర్కౌట్ చేయాలో అనేది ట్రై చేస్తాను. అంటే పౌరాణిక సినిమాలు మన ఇదే ప్రాబ్లం నాగితో, అది చెప్పిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, చేద్దాం దిగుతాం, తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ మైండ్లో మాత్రం పౌరాణికం ఫిక్స్. అది ఎప్పుడో ఒకసారి చేయాలి, ఇప్పుడు చేస్తానది తెలియదు, ఎప్పుడో ఒకసారి అది ఐడియల్ విష్ లిస్ట్ లో ఉంది. బట్ తప్పకుండా ఏదో డిఫరెంట్ గా ఉంటుంది ఏది చేసినా మీరు, అది పక్క. ఎవడి సుబ్రహ్మణ్యం సినిమా గురించి బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ విషయాలు మనం తెలుసుకున్నాం కదా, అవన్నీ చెప్తూ ఉంటే నిజంగా భలే అనిపిస్తుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మరి ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమాని థియేటర్స్లో వెళ్ళి చూస్తే నిజంగా ఆ హిమాలయాస్ మనం లైవ్గా చూస్తున్న ఎక్స్పీరియన్స్ వస్తుందండి. కాబట్టి ఈ సినిమాని ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని నిజంగా మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే థియేటర్స్కి వెళ్ళండి, ఈ సినిమాని ఎంజాయ్ చేయండి.